కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా విషయంలో గ్లోబల్ రేంజ్ లో బస్ క్రియేట్ అయింది. అందుకే ఆ అంచనాలను అందుకునేందుకు నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ మూవీని సిద్ధం చేస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఏంటా అప్డేట్ అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ప్రెజెంట్ అట్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. గ్లోబల్ మూవీగా ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు చేయని ఓ ప్రయోగం చేయబోతున్నారు బన్నీ. ఏకంగా 4 పాత్రల్లో కనిపించబోతున్నారు ఐకాన్ స్టార్. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ప్యారలల్ వరల్డ్స్ కి సంబంధించిన కథగా తెరకెక్కుతున్న AA22లో తాత, తండ్రి, 2 కొడుకులుగా 4 డిఫరెంట్ రోల్స్ లో బన్నీ నటిస్తున్నారు అన్నది లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ 4 పాత్రలు ఒకేసారి ఫ్రేమ్ లోకి వస్తాయా లేదా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ సినిమాలో బన్నీ మోడర్న్ లుక్ తో పాటు శతాబ్దాల క్రితం పోరాటాలు చేసిన వారియర్ పాత్రలోనూ కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. బన్నీని డిఫరెంట్ లుక్స్ లో చూపించేందుకు హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు బన్నీ. అట్లీ కూడా గ్లోబల్ రేంజ్ కు తగ్గ కాస్టింగ్ ను సెట్ చేస్తున్నారు. ఆల్రెడీ హీరోయిన్ గా దీపికా పదుకొన్ పేరు అనౌన్స్ చేశారు. మరో 4 హీరోయిన్లకు స్కోప్ ఉంది. రష్మిక మందన, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే ఆ రోల్స్ ప్లే చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఓ సినిమా ఫ్లాప్ అయినా కనీసం ఓపెనింగ్స్ అయితే రావాలి కదా. అవి కూడా రావట్లేదంటే లోపం మనలోనే ఉన్నట్లు. అది అలాగే వదిలేస్తే పరిస్థితి మరింత చేజారిపోతుంది. ఈ విషయంలోనే మీడియం రేంజ్ హీరోలు ఓసారి ఆలోచించాలేమో. సినిమా పోతే పర్లేదు గానీ మార్కెట్ కూడా వదులుకుంటేనే అసలు సమస్య. కనీసం ఆలోచించే కథలు తీసుకోవట్లేదా? తెలుగు ఇండస్ట్రీలో మీడియం రేంజ్ హీరోలను చూస్తుంటేనే భయమేస్తుంది నిర్మాతలకు. స్టార్ హీరోలలో ప్రభాస్ మినహా మరెవ్వరూ 2 ఏళ్లకు గానీ ఓ సినిమా చేయట్లేదు. దాంతో మిడ్ రేంజ్ హీరోలైనా ఆదుకుంటారేమో అనుకుంటే వాళ్ళు మరింత దారుణంగా మారిపోతున్నారు. నాని ఒక్కడే కన్సిస్టెంట్. మిగిలిన వాళ్లంతా ఎప్పుడో గానీ ఒక్క హిట్ ఇవ్వట్లేదు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ పూర్తి చేసిన నాని హిట్ 3తో మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం ప్యారడైజ్తో బిజీగా ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ కెరీర్ ఏమంత గొప్పగా లేదిప్పుడు. ఖుషీ పర్లేదనిపిస్తే ఫ్యామిలీ స్టార్ దారుణంగా ముంచేసింది. ప్రస్తుతం రౌడీ బాయ్ ఆశలన్నీ కింగ్డమ్ పైనే ఉన్నాయి. జులై 31న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత రాహుల్ సంక్రిత్యన్ సినిమా రౌడీ జనార్దన్ 9లో ఉన్నాయి. మీడియం రేంజ్ హీరోలే కదా అని తక్కువగా అంచనా వేయడానికి లేదు. వాళ్ల సినిమాలు క్లిక్ అయితే 100 కాదు 200 కోట్లు వస్తాయి. హనుమాన్ సినిమా దీనికి నిదర్శనం. దీనికి 300 కోట్లు వచ్చాయి. కానీ భారీతనం, బడ్జెట్ పై పెట్టే ఫోకస్ లో కాస్త కూడా కథపై పెట్టట్లేదు మన హీరోలు అంటూ విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. మొన్న తమ్ముడు సినిమాకు కనీసం ఓపెనింగ్స్ రాలేదు. అలాగే వరుణ్ తేజ్ మట్కాకు కూడా. ఆ మధ్య ధమాకా వాల్తేరు వీరయ్యతో ట్రాక్ ఎక్కినట్లే కనిపించిన రవితేజ తర్వాత మళ్లీ గాడి తప్పారు. గతేడాది మిస్టర్ బచ్చన్ 10 కోట్లు దాటలేదు. గోపీచంద్ విశ్వం సినిమాకు టాక్ బానే వచ్చినా ఆడియన్స్ థియేటర్స్ కు రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్ ట్రాక్ తప్పి చాలా ఏళ్లైంది. మరి వీళ్లంతా ఫామ్ లోకి ఎప్పుడొస్తారో చూడాలి. ఒకప్పుడు డిసెంబర్లో సినిమాలు విడుదల చేయాలంటే ఆలోచించుకునేవాళ్ళు మన నిర్మాతలు. అన్ సీజన్ కదా అనుకునేవాళ్ళు. కానీ కరోనా తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎప్పుడైతే అఖండ వచ్చిందో, పుష్ప రికార్డులను తిరగరాసిందో అప్పటి నుంచే డిసెంబర్ పై అంచనాలు పెరిగిపోయాయి. 2025 డిసెంబర్ ఇప్పటి నుంచే హౌస్ఫుల్ అయిపోయింది. సంక్రాంతి, సమ్మర్, దసరా సీజన్స్ తర్వాత టాలీవుడ్ లో డిసెంబర్ మోస్ట్ వాంటెడ్ గా మారిపోతుంది. గత కొన్నేళ్లుగా అఖండ, పుష్ప, సలార్ లాంటి సినిమాలన్నీ ఇదే నెలలో వచ్చి బాక్సాఫీస్ దగ్గర రఫ్ ఆడించాయి. దాంతో సంక్రాంతికి నెల ముందు వచ్చే ఈ సీజన్ పై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. 2025 డిసెంబర్ కూడా ఇప్పటి నుంచే హౌస్ఫుల్ అవుతుంది. ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న ది రాజాసాబ్ చాలా తేదీలు మార్చుకొని చివరికి డిసెంబర్ 5న ఫిక్స్ అయింది. మరోవైపు అదే రోజు రణ్వీర్ సింగ్ నటిస్తున్న ధురంధర్ కూడా రానుంది. ఇప్పటి వరకైతే డిసెంబర్లో కేవలం 2 తెలుగు సినిమాలే డేట్ లాక్ చేసుకున్నాయి. క్రిస్మస్ సీజన్ క్యాష్ చేసుకోవడానికి డిసెంబర్ 25న డెకాయిడ్తో వస్తున్నారు అడవిశేష్. మృణాల్ ఠాకూర్ ఇందులో హీరోయిన్. బాలయ్య అఖండ 2 సినిమా ఖచ్చితంగా సెప్టెంబర్ 25న వస్తుందని పదే పదే చెప్తున్నారు మేకర్స్. కానీ గ్రాఫిక్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో చివరి నిమిషంలో ఏదైనా మార్పు జరిగితే మాత్రం డిసెంబర్ 18న రావాలని ఓ ప్లాన్ అయితే వేస్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోలు, చిన్నోళ్లు అంతా డిసెంబర్ పైనే ఫోకస్ చేస్తున్నారు. మ్యాడ్ సినిమాకు కాసులు కురిపించింది కామెడీ.
టిల్లుకి బ్రాండ్ వాల్యూ పెంచింది కామెడీ. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని బ్లాక్ బస్టర్ చేసింది ఏంటి? అది కూడా కామెడీయేగా. సో అదన్నమాట సంగతి. కామెడీతో కడుపుబ్బా నవ్విస్తే కాసులు కురిపించడానికి రెడీగా ఉన్నారు మన ప్రేక్షకులు. అలాంటి సినిమాలే ఇంకొన్ని వస్తున్నాయి ఇప్పుడు. ఏ సీన్లో కామెడీని ఎలా చొప్పించాలో బాగా తెలిసిన కెప్టెన్గా పేరుంది అనిల్ రావిపూడికి. కామెడీలో స్పెషల్ టైమింగ్ ని ఫాలో అవుతారు మెగాస్టార్ చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తోందంటే నవ్వుల తుఫాన్కు రెడీ అవుతున్నామని అంటున్నారు ఫ్యాన్స్. అటు రాజాసాబ్ కూడా భయపెడుతూనే నవ్వించడానికి రెడీ అవుతున్నారు. నేనిప్పటి వరకు రాజాసాబ్ గురించి ఎప్పుడూ ఏమీ చెప్పలేదు, కానీ ఇప్పుడు చెబుతున్నా. ఫ్యాన్స్ అనుకున్న దానికి ఇంచు ఎక్కువే ఇస్తామంటున్నారు మారుతి. ఆయన తెరకెక్కిస్తున్న రాజాసాబ్ మీద అంత కాన్ఫిడెంట్గా ఉన్నారాయన. ఇటు రవితేజ కూడా నెక్స్ట్ సినిమాలో వింటేజ్ వైబ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమాలో వింటేజ్ మాస్ మహారాజుని చూడబోతున్నారట ఆడియన్స్. ఆద్యంతం సరదా సరదాగా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయ్యేలా కథ రాసుకున్నారట కిషోర్ తిరుమల. అటు వెంకటేష్ కోసం గురూజీ రాసిన స్క్రిప్టు కూడా హాస్య ప్రధానంగానే సాగుతుందట. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ ప్రాణం పోశారు అన్న సంగతి మూవీ లవర్స్కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ సినిమాల్లోని ప్రతి మాటకు పడి పడి నవ్వుకుంటారు జనం. ఆ ఫీల్ని మరోసారి రీక్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది ఈ కాంబో. కన్నడ సినిమా బడ్జెట్ కట్టలు తెంచుకుంటుందా? టాలీవుడ్ తరహాలోనే వాళ్ళు కూడా 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు అస్సలు వెనకాడట్లేదా? మార్కెట్ పెరిగింది కాబట్టి ముందు వెనక చూడకుండా బడ్జెట్ పెట్టేయాలని ఫిక్స్ అయిపోతున్నారా? అసలు శాండిల్వుడ్ సక్సెస్ మంత్ర ఏంటి? ఒక్కో సినిమాకు ఇంత బడ్జెట్ ఏ ధైర్యంతో పెడుతున్నారు? ఒక్క సినిమా చాలు ఇండస్ట్రీ ఫ్యూచర్ అంతా మార్చడానికి. టాలీవుడ్కి అలాంటి టార్చ్ బేరర్ బాహుబలి. దీని తర్వాత బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు అస్సలు వెనకాడట్లేదు. ఎన్ని 100 కోట్లైనా పెడుతున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీకి వచ్చేసరికి అలాంటి సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ పుణ్యమా అని శాండిల్వుడ్ రేంజ్ మారింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ నిర్మాతలు కూడా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అక్కడి నుంచి వచ్చే సినిమాల స్థాయి కూడా పెరుగుతుంది. కాంతార లాంటి సినిమాలు 400 కోట్లు వసూలు చేయడంతో అస్సలు వెనకాడట్లేదు మేకర్స్. ప్రస్తుతం యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ బడ్జెట్ 300 కోట్లకు పైగానే ఉంది. అలాగే కాంతార 2 కోసం 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి ఇప్పుడు. శివరాజ్ కుమార్, ఉపేంద్ర నటిస్తున్న 45 అనే సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంది. అలాగే ధృవ సర్జా హీరోగా నటిస్తున్న కేడి సినిమా బడ్జెట్ కూడా 200 కోట్ల వరకు ఉంటుందంటున్నారు. ఇందులో సంజయ్ దత్, శిల్పా శెట్టి నటిస్తున్నారు. మొత్తానికి శాండిల్వుడ్ రేంజ్ మారిపోయింది ఇప్పుడు. రెడీ 1, 2, 3 అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు అనుష్క ఫ్యాన్స్. ఆమె మీడియాతో మాట్లాడి చాలా రోజులు అవుతూ ఉండడంతో ఆ గడియలు మళ్ళీ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు. స్టేజ్ మీద మైక్ పట్టుకొని అనుష్క మాట్లాడే స్కెడ్యూల్ సంగతులు ఏంటని అడుగుతున్నారు, ఆరా తీస్తున్నారు. లేడీ లక్ అనుష్క శెట్టి గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఘాటీ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి సంథింగ్ స్పెషల్ అని ఫిక్స్ అయిపోయారు. దానికి తోడు 14 ఏళ్ల క్రితం వచ్చిన వేదం మూవీని గుర్తు చేసుకుంటున్నారు. అనుష్క కెరియర్లో అరుంధతికి ఎంత పేరొచ్చిందో వేదం మూవీకి అంతే పేరొచ్చింది. క్రిష్తో అనుష్క చేసిన ఈ మూవీకి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఇన్నాళ్ల తరువాత వీరి కాంబో రిపీట్ అవుతూ ఉండడంతో క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. రిలీజ్లో కాస్త జాప్యం జరిగినా క్రేజ్ మాత్రం ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంది. లేటెస్ట్గా ఘాటీ బిజినెస్ నంబర్స్ కూడా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ప్రీ రిలీజ్ దాదాపు 50 కోట్ల బిజినెస్ జరిగిందన్నది ట్రేడ్ పండిట్స్ మాట. ప్రీమియర్స్లో కానీ మార్నింగ్ షోకి గానీ ఏమాత్రం పాజిటివ్ బజ్ తెచ్చుకున్నా అనుష్క సక్సెస్ స్ట్రీక్ కంటిన్యూ అవ్వడం గ్యారంటీ అన్నమాట వినిపిస్తోంది. ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ టైంలో సక్సెస్ స్ట్రీక్ని కంటిన్యూ చేయాల్సిన సిచ్యువేషన్ కంపల్సరీగా ఉంది అంటున్నారు ఫ్యాన్స్. సో ఘాటీ బరువు బాధ్యతల్ని మోయడానికి అనుష్క రంగంలోకి దిగాల్సిందే అన్నమాట. వీటన్నింటి సంగతి సరే, ముందు ఆ రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేయమని రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టేస్తున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బాయ్.